చిన్న విషయంలో లోకేష్ గారు వ్యక్తిగతమైన అభిప్రాయం అన్నప్పటికీ నాగభూషణ్ గారు ఎట్లా చూడాలి? ఇది ఆచరణలో ఎలా ఉండాలంటారు? సాధ్యమయ్యేటువంటి పరిస్థితేనా? సాధ్యం అయితే ఎలాంటి మార్పు ఉండే అవకాశం ఉంటుంది? ఏ పార్టీలోనైనా కావచ్చు. అంటే నేను జనరల్గా తెలుగుదేశం పార్టీ కాకుండా ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. బావిలో కనుక నీళ్లు తోడకపోతే బావి పనికిరాదు, ఎందుకంటే వాసన వచ్చేసి పనికిరాదు. బావిలో తోడతా ఉంటే నీరు ఫ్రెష్గా అవుతుంది. అట్లాగే ఎనీ పొలిటికల్ పార్టీలో కొత్త రక్తం అనేది వస్తూ ఉండాలి. ఆ సీనియారిటీని కూడా రెస్పెక్ట్ చేసి వాళ్ళకి తగ్గ పోస్టులు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్లో యాక్టివ్గా తిరగలేరు. క్రికెట్లో కనుక ఆల్రౌండర్కి ఉన్న డిమాండు బౌలర్కి ఉండదు, అట్లాగే బ్యాట్స్మెన్కి ఉండదు. ఆల్రౌండర్కి ఎప్పుడు కూడా డిమాండ్ ఉండదు. కపిల్ దేవ్ అందుకే ఈ రోజుకి కూడా ఆ సక్సెస్ఫుల్ రేట్ ఉంది వాళ్ళ వరల్డ్ కప్ 1983. నేను అనేది ఏంటంటే ఇవాళ ఏదైతే లోకేష్ గారు చెప్పారో అది ఏ పార్టీలోనైనా వర్తిస్తుంది. జనసేన, బీజేపీయా, లేకపోతే తెలుగుదేశం, ఏ పార్టీలోనే ఏంటంటే ఆ కొత్త రక్తం తీసుకొచ్చి వాళ్ళని అడాప్ట్ చేయగలిగితే ఇవాళ ఉన్న స్పీడ్ యుగంలో ఇవాళ పాత వాళ్ళకి నేను అడిగితే 1985 బ్యాచ్ ఉన్నారండి. మేము కూడా 83 నుంచి మేము పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి ఇవాళ మాకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు సోషల్ మీడియా బాగా వాడతారు, ఇన్స్టాగ్రామ్ బాగా వాడతారు, ఫేస్బుక్ బాగా వాడతారు. ఏదైనా సరే ఎలక్ట్రానిక్ వాడుతానో వాడి తర్వాతే. కాకపోతే ఇక్కడ ఎక్కడైందంటే తేడా, వీళ్ళకి అంతా రెడీమేడ్ హోటల్కి వెళ్ళి ఫుడ్ తినే టైప్లో ఫాస్ట్గా ఉండాలి వీళ్ళకి. కానీ ఓల్డ్ టైమర్స్ ఎలా ఉంటుందంటే కొంచెం పబ్లిక్తో మమేకమయ్యి, పబ్లిక్తో ఇంటరాక్షన్ అయ్యి అదొక టైప్ ఉంటుంది. అందుకని దీని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని ఏదైతే లోకేష్ గారు చెప్పినది అన్ని పార్టీలకి కూడా ఒక లీడర్ అనే వ్యక్తి 3 సార్లు వేసిన తర్వాత ఇంకొక పోస్టులోకి వెళ్తే ఏమవుతుందంటే అన్ని పోస్టులోనే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మిలిటరీలో అందుకే కదండి, అండ్ ఒక చోట ఎప్పుడూ ఉంచరు. రకరకాల డిపార్ట్మెంట్లు ఆఖరి వంట కూడా చేపిస్తారు, సెక్యూరిటీ గార్డ్ వేస్తారు, లేకపోతే రైఫిలింగ్ చేపిస్తారు, లేకపోతే పరిగెత్తి, అన్ని రకాలుగా ఉంటాయి. అలాగే పొలిటికల్ పార్టీలో డిఫరెంట్ పోస్టులు చేసినప్పుడు అది ఉంటుంది. ఈ పొలిట్ బ్యూరోనో లేకపోతే కోర్ కమిటీ అనేది ఉందనుకోండి, దాంట్లో పర్మనెంట్గా 15 మందే ఉన్నారని 50 మందో, ఇక వాళ్ళదే పాత ఆలోచనలు కొత్తగా రావు. అందుకని మీరు మొన్న ఎలక్షన్లో చూడండి, ఇండియా మొత్తం కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త రక్తం చాలా బ్రహ్మాండమైన వాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, తిరగటం కానీ, వాళ్ళ సోషల్ మీడియాస్ కానీ, దానికి నేను మా కాన్స్టిట్యున్సీలో మరి లోకేష్ గారు కాబట్టి అక్కడ పెంపసాని చంద్రశేఖర్ గారు కూటమి అనౌన్స్ అవ్వగానే, టికెట్ చేయగానే మొత్తం ఒక కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా పోస్టర్లు నింపేశాడు ఆయన. మొత్తం ఒక దెబ్బకి ఆ పోస్టర్లు వేసి ఆయన చేసిన దీనికే ఒక్క దెబ్బకి ఏమైందంటే ఒక నెరేటివ్ నడిచింది. ఓహో గెలుస్తాడు ఇక అంతే, ఇంకా అలా వచ్చేసింది. అలా చాలామంది చెప్తున్నా. సో అందుకని అలాగే వాళ్ళ రాజకీయాల్లో మీరు డిప్యూటీ సీఎం అంటున్నారు చూసారు, ఇవన్నీ కూడా ఏంటంటే వైసీపీ వాళ్ళు ఒక యుగోయిజాన్ని రెస్కొడుతున్నారండి. ఈ కూటమిలో ఏ విధంగా స్ప్లిట్ తీసుకురావాలి, ఈ కూటమిలో ఏ విధంగా గ్యాప్ క్రియేట్ చేయాలి. అందుకనే నేను మన శ్రీనివాసరావు గారు బాధపడతారు. కొంతమంది వైసీపీ వాళ్ళు ఎనలిస్టులనే హైర్ చేశారు. వాళ్ళు ఎనలిస్టులు ఓన్లీ పని ఏంటంటే వైసీపీకి భజన చేయడం, జనసేనని తిడతాం, లేకపోతే మన బీజేపీని తిడతాం, లేకపోతే తెలుగుదేశం తిడతాం, ఇదే కార్యక్రమంగా పెట్టుకున్నారు కొంతమంది. నాకే అసలు ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళేంటి ఎనలిస్ట్ అంటే ఎలా ఉండాలి? ఒక పార్టీకి కాదు కావాల్సింది, మంచి అయితే మంచి చెప్పాలి, చెడు అయితే చెడు చెప్పాలి. దే ఆర్ జడ్జెస్. నేను పేర్లు చెప్పను, మన దాంట్లో చెప్పకూడదు. 30 మంది నేను చూస్తున్నా వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి వాళ్ళు ఇదే పనికా. అసలు ఎంత చీప్గా ఉందంటే, అరే మీ క్యారెక్టర్ పోతుందిరా బాబు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా, అతను క్యారెక్టర్ పోయినా ఏం పడుచుకోకుండా. ఇప్పుడు వీళ్ళకి కూడా ఏమవుతుందంటే 4 రోజుల తర్వాత వాడికి 1 లక్ష ఉన్న వాళ్ళు కూడా 10,000 కొత్తారు, 10,000 తర్వాత 0కి వస్తారు, అంతే అది. కానీ ఇవాళ ఈ 5 years మనకి చాలా క్రూషియల్ పీరియడ్. ఎవ్రీబడి మనం పాజిటివ్గా వెళ్ళి మనం దీన్ని సక్సెస్ చేయాలనే అవసరం ఉంది. కేంద్రం ఒకటే వికసిత్ భారత్ అనేది మోడీ గారు చెప్పారు, అదే వికసిత్ ఆంధ్రాన్ని ఇక్కడ బాబు గారు దాన్ని టేకప్ చేశారు. అదే 2047 కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం. కాబట్టి 20 సంవత్సరాలు ఏం చేయాలనేది ఒక పార్ట్ అయితే, ఈ 5 సంవత్సరాల్లో ప్రజల్ని మనం వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఓహో మళ్ళీ వీళ్ళు ఉంటేనే మన రాష్ట్రానికి ముందుకి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఏబిఎన్ బ్యాన్ చేశారు చూశారు, TV5 బ్యాన్ చేశారు. ఈ రాష్ట్రంలో అన్ని ఛానల్స్ని బ్యాన్ చేసి అందరిని అరెస్ట్ చేసిన రాష్ట్రంలో మనం ఇవాళ ఒక పాజిటివ్గా వెళ్తున్నాం. అంటే నా రిక్వెస్ట్ ఒకటే సార్, వీ హ్యావ్ టు ప్రూవ్. ఇప్పుడు కానీ ప్రూవ్ చేసుకోలేదనుకోండి 5 సంవత్సరాలు ఈ కూటమి,
జనాలు రీజన్లు చెప్తే ఒప్పుకోరు చివరికి వచ్చేటప్పటికి. అవును. వాళ్ళకి కావాల్సింది మాకేం జరిగింది, ఒక స్కీములు అంటారా సంక్షేమం ఒక నెల అటు ఇటుకి ఇచ్చినా పట్టించుకోరు, ఎందుకంటే పాపం ఇబ్బందులు ఉన్నారు. కానీ డెవలప్మెంట్ అనే విషయంలో మాత్రం అది చాలా ఫాస్ట్గా నిర్ణయాలు జరగాలి, దానికి కావాల్సిన టీంని పెట్టుకోవాలి. Yes. ఆ విధంగా చేసిన సక్సెస్ అవుతుంది నేను రైట్. దేపరెడ్డి గారు ఏంటి అసలు పార్టీ